హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా నాగోల్ మెట్రో పార్కింగ్. ఇది ఇన్ని రోజులు ఫ్రీగా ఉండే. సో నాగోల్ మెట్రో ఇప్పటి నుంచి పెయిడ్ పార్కింగ్ చేసేస్తున్నారు రేపటి నుంచి. అంటే మనకు ఈరోజు డేట్ వచ్చేసి అంటే 14వ తారీఖు నుంచి దీన్ని చేసేస్తున్న. ఆగస్టు 14 నుంచి పెయిడ్ పార్కింగ్ చేస్తున్నారంట. బోర్డులు కూడా పెట్టారు. ఇగో రేట్లు అయితే పెంచేశారు కొంచెం. బయట సేమ్ ఇదే పార్కింగు మనకి. ఇది ఏంటంటే హైదరాబాద్ పార్కింగ్ అని ఉంటుంది. ఈ పార్కింగ్ ప్రైస్ చేసి మనకు వేరే దగ్గర అంటే మనకు ప్రతి మెట్రో పార్కింగ్లు కూడా వేరే రేట్స్ అయితే ఉన్నాయి. మెట్రో ప్రీపెయిడ్ పార్కింగ్ ఇక్కడ చూడండి. మనకు వేరే దగ్గర వచ్చేసి 12 అవర్స్కి వచ్చేసి 25 రూపీస్ ఉంది. 3 to 12 అవర్స్కి 25 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 40 రూపీస్ చేసేసారు. ఇన్ని రోజులు ఇది ఒకటే ఫ్రీ ఉండే అనుకున్నాము. కాంగ్రెస్ పుణ్యాన్న మరి దేని వల్లనో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది కూడా పెయిడ్ పార్కింగ్ అయిపోయింది. 12 అవర్స్కి 40 రూపీసు. 2 అవర్స్కి ఇది బైక్లకి 2 అవర్స్కి వచ్చేసి 10 రూపీసు. 8 అవర్స్కి 25 రూపీస్. వేరే దగ్గర 3 to 12 అవర్స్కి 25 ఉంది. మనకు ఇప్పుడు ఉప్పలు చూసుకున్న, అప్సి కూడా చూసుకున్న. నాగోలో మాత్రమే మనకు ఈ సూపర్ స్పెషాలిటీ కల్పించారు. ఇక 12 అవర్స్కి 40, ఎక్స్ట్రా ఎవ్రీ అవర్కి 5 రూపీస్ అంట. ఇంకా కార్లు అవి చూసుకుంటే మినీ స్టే 2 అవర్స్కి 30 రూపీస్ కార్కి, 8 అవర్స్కి 75, 12 అవర్స్కి 120 రూపీసు. ఎక్స్ట్రా ఎవ్రీ అవర్కి 12 అవర్స్ దాటితే ఇంకా మళ్ళీ 12 అవర్స్ టు 12 అవర్స్ లేదు. ఎక్స్ట్రా ఎవ్రీ అవర్కి 15 రూపీస్. సో మీరు ఇక్కడ పే చేయాలి, అక్కడ మెట్రో కూడా పే చేయాలి. ఇప్పటి నుంచి నాగోలు ఇన్ని రోజులు ఫ్రీగా ఉండే మెట్రో ఎక్కేవాళ్ళు, ఎక్కని వాళ్ళు అందరూ వచ్చి పెట్టుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు ఇవన్నీ చల్లవు. సో ఇవన్నీ పెట్టేసి మనకు గేట్లు అయితే పెట్టేస్తున్నారు. ఇగో సీసీ కెమెరాలు అవన్నీ పెట్టారు. 24 అవర్స్ ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి మనకు ఎంట్రీ ఉంటుంది. చూద్దాము. ఇక మెయింటెనెన్స్ అయితే ఇప్పటివరకు పెద్దగా దీంట్లో ఏం పీక్ చేసింది ఏం లేదు. అంత దరిద్రంగానే ఉంది. ఏదో ఇట్లా పైన చేస్తున్నారు తప్ప మొత్తం గుంతకులు రోడ్లు చాలా దారుణంగా ఉంది. సో ఇది ఎంట్రీ. ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి పోవాలి. ఎక్కడ తప్పించుకునే ఛాన్స్ ఏముండదు. సో ఇది ఇంకా దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు అన్నిటికీ డబ్బులు పెట్టాలంటే అవ్వదు కూడా. ఒక రకంగా మీరు ఎవరిని తప్పు పడతారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా దీని గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.